ఈరోజు సంస్కృతం గురించి మాట్లాడడానికి వచ్చాను. సంస్కృతం అనేది దేవ భాష, అంటే దేవుళ్ళు మాట్లాడుకునే భాష. మనం ఇవాళ రేపు ఎవరం సంస్కృతం మాట్లాడుకోము. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ ఇవన్నీ మనం మాట్లాడుకునే భాష. కానీ ఇవన్నీ పుట్టిందే సంస్కృతం నుంచి. సో సంస్కృతాన్నే మర్చిపోయాము మనం. కానీ ఇంత గొప్ప సంస్కృతం గురించి ఒకరు ఒక మాట మాట్లాడారు. వారి గురించి చూద్దాము. వారి పేరు తులసి చంద్. తరాల పిల్లలకు రాకుండా లేకుండా చేసే రెండు కీలకమైన పరిణామాలు ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగాయి. వాటిలో మొట్టమొదటి పరిణామం మీకు బాగా అర్థం కావాలి అంటే ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరిగిన ఈ ధర్నా విజువల్స్ చూడండి, అదేంటో అర్థమైపోతుంది. Step by step, and this Telugu might affect our grades. So I kindly request the government to please resolve our problems and give us the freedom to choose our language. చూసారు కదా, తెలుగు గడ్డ మీద నిలబడి తెలుగులో నినాదాలు చేస్తూ తెలుగు మాకొద్దు, మా పిల్లల మీద తెలుగు రుద్దకండి అని చెప్పి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ధర్నా చేశారు. పట్టుబట్టి ఇదే నేర్చుకోవాలి, ఇదే చేయాలి అని ఎలా చెప్పగలుగుతాం? మనకు ఆ హక్కు లేదు. మనం సిబిఎస్ఈ స్కూల్స్ ఎంచుకున్నదే దీనికోసం. మన పిల్లలు భవిష్యత్తులో ముందుకు వెళ్ళి ఏం చెయ్యాలి, ఎక్కడ ఉంటారు, ఏ భాష నేర్చుకుంటే వాళ్ళకి అది తోడవుతుంది, వాళ్ళకి అది ఒక మాధ్యమంగా ఉంటుంది. హిందీ నేర్చుకుంటే, తెలుగు నేర్చుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళపై వదిలేయండి ఆ నిర్ణయాన్ని. అంతేకాని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని ఫోర్స్ చేయడానికి. క్లాస్ దాకా తెలుగు భాషను కంపల్సరీ చేస్తూ ఈ ఇయర్ ఫిబ్రవరి 26వ తేదీన తెలంగాణ సంస్కృతం లెక్చరర్లను పెంచి పోషించడానికి, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి తెలుగు పీక నొక్కే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి తెలుగు అభిమానులు, తెలుగు పండితులు. ఒక కాలేజ్కి వెళ్దామండి మనం. తులసి చంద్ గారు, మనం ఒక కాలేజ్కి వెళ్దాము. ఆ ఇంటర్ కాలేజ్లో తెలుగు టీచర్కి, సాంస్క్రిట్ టీచర్కి ఎంత శాలరీ ఇస్తున్నారో ఒకసారి కనుక్కుందాం. సాంస్క్రిట్ టీచర్కి 1,00,000 ఇచ్చి తెలుగు టీచర్కి 10,000 ఇస్తున్నారా, లేదంటే తెలుగు టీచర్కి సాంస్క్రిట్ టీచర్కి ఇద్దరికి? తెలుగు స్కూల్లో చదివిన పిల్లలకి 56% వస్తుంది అంటున్నారు కదా. అట్లయితే ఇంగ్లీష్ నర్సరీ నుంచి చదువుతున్నాం కదా, అయితే జాబ్ ఇంటర్వ్యూస్లో అందరు జాబ్ కొట్టేస్తున్నారు ఇంగ్లీష్ మాట్లాడి. వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ ప్రాపర్గా రావట్లేదు అంటే అది తెలుగు రావడం, ఇంగ్లీష్ రావడం అనేది వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. దాన్ని పట్టుకొని మీరు తెలుగు రావట్లేదంటే సంస్కృతం వల్లనే రావట్లేదని చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు నాకు అర్థమవుతుంది ఏంటంటే మీకు చాలా కుళ్ళు, కుతంత్రం, కుట్రతోని ఈ వీడియో చేశారు. ఇది అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తప్ప దీనివల్ల ప్రజలకు జరిగే ప్రయోజనం ఏముండదు. మన సంస్కృతి సాంప్రదాయాలను మీలాంటి వాళ్ళే తెంపేస్తున్నారు. సంస్కృతం అనేది మన దేవ భాష, అంటే మనం అసలు ఈ భూమి పుట్టకముందు సంస్కృతం పుట్టిందంటారు. సో సంస్కృత భాష అమ్మలకే అమ్మ లాంటి భాష. అలాంటి భాషని మీరు ఛీ అన్నట్టు ఈజీగా తీసిపడేసి తెలుగు పెడదామంటున్నారు. అది చాలా తప్పు. కుట్రతోని ఈ వీడియో చేశారు. ఇది అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తప్ప దీనివల్ల ప్రజలకు జరిగే ప్రయోజనం ఏముండదు. మన సంస్కృతి సాంప్రదాయాలను మీలాంటి వాళ్ళే తెంపేస్తున్నారు. సంస్కృతం అనేది మన దేవ భాష, అంటే మనం అసలు ఈ భూమి పుట్టకముందు సంస్కృతం పుట్టిందంటారు. సో సంస్కృత భాష అమ్మలకే అమ్మ లాంటి భాష. అలాంటి భాషని మీరు ఛీ అన్నట్టు ఈజీగా తీసిపడేసి తెలుగు పెడదామంటున్నారు. అది చాలా తప్పు. 10వ క్లాస్ దాకా తెలుగు భాషను కంపల్సరీ చేస్తూ ఈ ఇయర్ ఫిబ్రవరి 26వ తేదీన తెలంగాణ సంస్కృతం లెక్చరర్లను పెంచి పోషించడానికి, వాళ్ళకి ఉపాధి కల్పించడానికి తెలుగు పీక నొక్కే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పి తెలుగు అభిమానులు, తెలుగు పండితులు. ఒక కాలేజ్కి వెళ్దామండి మనం. తులసి చంద్ గారు, మనం ఒక కాలేజ్కి వెళ్దాము. ఆ ఇంటర్ కాలేజ్లో తెలుగు టీచర్కి, సాంస్క్రిట్ టీచర్కి ఎంత శాలరీ ఇస్తున్నారో ఒకసారి కనుక్కుందాం. సాంస్క్రిట్ టీచర్కి 1,00,000 ఇచ్చి తెలుగు టీచర్కి 10,000 ఇస్తున్నారా, లేదంటే తెలుగు టీచర్కి సాంస్క్రిట్ టీచర్కి ఇద్దరికి సేమ్ అమౌంట్ ఇస్తున్నారా ఒకసారి కనుక్కుందాం మనం. ఎందుకంటే సాంస్క్రిట్ టీచర్లు తెలుగు టీచర్ని తొక్కేస్తున్నారు అంటారు కదా. అట్లయితే ప్రతి సాంస్క్రిట్ టీచర్ డూప్లెక్స్లు కట్టుకొని, విల్లాలు కట్టుకొని బతుకుతున్నారా? ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్లో వాళ్ళ పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారా? ఎంత నవ్వు వస్తుందంటే మీరు మాట్లాడే మాటలు. ప్రతి లెక్చరర్ మిడిల్ క్లాసే ఉంటారండి. ప్రతి వాళ్ళు కష్టపడి స్టూడెంట్స్కి మంచి చెడులు చెప్పి, అందులో సాంస్క్రిట్ టీచర్లు ఇంకెక్కువ చెప్తారు. బికాస్ అది మన మాతృభాష కంటే పెద్ద భాష కాబట్టి పిల్లలకు మంచి చెప్పి, మంచి చెడులు చెప్పి, సంస్కృతంలో అంతా అదే ఉంటుందండి, మంచి చెడులే చెప్తారు. అందులో వాల్యూస్, మారల్స్ ఇవే ఉంటాయి. తెలుగు కంటే ఎక్కువ సంస్కృతంలో చెప్తారు. అలాంటి భాషనే తెంచేసి సంస్కృతం చెప్తూ మళ్ళీ సంస్కృత లెక్చర్ అన్ని కూడా మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు.
మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, మీరు ఎంత గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చి ఈ వీడియో చెప్తున్నారో, లేదంటే మీ బ్రెయిన్ వాష్ ఏమైనా చేశారో, లేదంటే మీరే అందరు బ్రెయిన్ వాష్ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికైతే తెలుగు భాష ఉనికిలో ఉండేది ఎక్కడ అంటే కేవలం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రమే. వాళ్ళు మాత్రమే అక్కడ తెలుగు చదువుతున్నారు. వాళ్ళు డిగ్రీకి సంస్కృతం నేర్చుకోవాలి అని ఉన్నా కూడా లిపి లేని కారణంగా. సంస్కృతంలో లిపి లేదు అంటున్నారు కదా, మళ్ళీ సంస్కృతం ఎగ్జామ్ ఎలా రాస్తారండి? మీకు మీకు ఆ మాత్రం తెలియదా సంస్కృత భాష ఎలా లిపిలో ఎలా రాస్తారో? అది కూడా తెలియకుండా మీరు ఇంత పెద్ద వీడియో చేశారు. అది కూడా ఎంత ఒక 17 minutes వీడియో చేశారు కదా. అసలు మీకు ఇంతనన్నా ఒక జ్ఞానం కానీ ఒక ఆలోచన కానీ అనిపించలేదా లిపి లేకుండా సంస్కృతం ఎగ్జామ్ ఎలా రాస్తారని చెప్పి? అవకాశమే లేకపోయినా కూడా సంస్కృతంలో 100కి 100 మార్కులు ఇచ్చే ఈ దిగజారిన విధానాన్ని మనం తప్పుపట్టాలి. 1 నుంచి 10వ క్లాస్ దాకా మనం 100కి 100 ఎలా ఇస్తారండి? నాకు ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు. 100కి 100 అంత ఈజీగా ఒక స్టూడెంట్కి ఎలా ఇస్తారు? వాడు ఏం రాయకపోయినా ఇచ్చేస్తారా 100కి 100? వాడు ఖాళీ పేపర్ ఇచ్చినా ఇచ్చేస్తారా? అట్లా ఇస్తే ప్రిన్సిపల్ ఒప్పుకుంటాడా? ఈ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? పేపర్స్ చెక్ చేయరనుకుంటున్నారా మీరు? రాత్రులు మేల్కొని మరీ కరెక్షన్ చేస్తారండి సంస్కృత లెక్చరర్లు. అంత ఈజీగా ఎవ్వరికి పాసింగ్ మార్క్స్ ఇచ్చేసేయరు. మీరు అంత ఈజీగా 100కి 100 ఇచ్చేస్తారంటున్నారు అంటే అక్కడ గ్రామర్ చెక్ చేయరు, ఆన్సర్ చెక్ చేయరు, ఏం చెక్ చేయకుండా ఇచ్చేస్తారా? మీరు అది చూసారా మీ కళ్ళతో? అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు. స్కూల్స్లో సంస్కృతం ఏం చెప్పట్లేదు. అయినా సరే ఇంటర్లో సంస్కృతం తీసుకున్నా చాలు, సంస్కృతం సబ్జెక్ట్లో 90 నుంచి 100 దాకా మార్కులు చాలా ఈజీగా అందరికి వచ్చేస్తున్నాయి. సో సంస్కృతం లెక్చరర్లు అడ్డగోలుగా 100కి 100 మార్కులు వేసేస్తారు కాబట్టి సంస్కృతాన్ని స్కోరింగ్ సబ్జెక్టుగా భావించి, తెలుగుని స్కోర్ తగ్గించే సబ్జెక్టుగా భావించి తెలుగుని పక్కన పెట్టేస్తున్నారు. అందరూ సంస్కృతం తీసుకుంటారు. అలా సంస్కృతం లెక్చరర్ల పోస్టులు ఇటు ప్రైవేట్లో ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వంలో అని అంటున్నారు కదా, ప్రభుత్వంలో పెరిగే అవకాశం ఉంటే తెలుగు నేర్పించే వాళ్ళ సంఖ్య, తెలుగు చదువుకున్న వాళ్ళ సంఖ్య, తెలుగు చదవబోయే వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతూ వెళ్ళిపోతుంది. ఇంటర్లో ఓవరాల్ మార్క్స్. తులసి చందు గారు, మీ పేరు కూడా సంస్కృతంలోనే ఉందండి. నా పేరు కూడా సంస్కృతంలోనే ఉంది. మీ అమ్మగారి పేరు కూడా సంస్కృతంలోనే ఉంది. మీ నాన్నగారి పేరు కూడా సంస్కృతంలోనే ఉంది. వారి నాన్నగారి పేరు కూడా సంస్కృతంలోనే ఉంది. మీరు ఇంత బుద్ధి లేకుండా ఎలా చేశారండి ఈ వీడియో? చాలా నవ్వొచ్చేటట్టు ఉంది మీ వీడియో అయితే. అండ్ మీరు అంటున్నారు కదా నేను సంస్కృతానికి వ్యతిరేకంగా లేదని. ఈ వీడియో అంతా సంస్కృతానికి వ్యతిరేకంగానే ఉంది. మీరు లెక్చరర్స్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, సంస్కృత భాష తీసేసి తెలుగు పెట్టాలంటున్నారు. అసలు మీకు సంస్కృతం గురించి ఏబిసిడి అన్నా తెలుసా అండి? అంత ఈజీగా చెప్పేస్తున్నారు మీరు, ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి అంతమంది సబ్స్క్రైబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ కదా. ఓవరాల్ మార్క్స్ చూసినప్పుడు తెలుగులో చాలా తక్కువ మార్కులు రావడం వల్ల ఓవరాల్ స్కోరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో తగ్గే పిల్లలకు తగ్గుతోంది. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు సాంస్క్రిట్ తీసేసి తెలుగు కంపల్సరీ చెయ్యాలి అనేది ఒక బెస్ట్ ఆప్షన్ పెరుగుతుంది కదా అని సహజంగానే అనుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇక్కడ ఎవరికైనా సరే అసలైన పరిష్కారంగా ఈ ప్రైవేట్ స్కూల్స్లో కూడా సాంస్క్రిట్ తీసేసి తెలుగు కంపల్సరీ చెయ్యాలి అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఇంత కుళ్ళు కుట్ర ఏంటండి మీకు సాంస్క్రిట్ పైన? సాంస్క్రిట్ మిమ్మల్ని ఏమైనా అనిందా? సాంస్క్రిట్ ఎవరిని ఏం అనదండి. సాంస్క్రిట్ తీసేసి తెలుగు పెట్టాలంటున్నారు ఏంటండి మీరు? అసలు తెలుగు పైన అంత ప్రేమ ఉంటే మీరు తెలుగు చెప్పండి మరి అందరికీ. ఇంటింటికి వెళ్ళి తెలుగు గురించి ప్రమోషన్స్ చేయండి, మన తెలుగు మాట్లాడాలని చెప్పండి, తెలుగు గురించి నేర్చుకోవాలని చెప్పండి. తెలుగు సాహిత్యాలు, పురాణాలు, పోయమ్స్ అన్నీ చాలా ఉంది, లిటరేచర్ చాలా ఉంది తెలుగులో. అదంతా చెప్పండి మీరు. సాంస్క్రిట్ వెనకాల పడ్డారేంటండి మీరు? ఫ్రెంచ్ ఉంది, ఉర్దూ ఉంది, అరబిక్ ఉంది, అవి ఎందుకు వదిలేశారండి? సాంస్క్రిట్ వెనకాలే ఎందుకు పడ్డారండి? నాకు అర్థం కావట్లేదు. అంటే అంత చిన్న చూపా మీకు మాతృభాష పైన? నాకు ఒక విషయం చెప్పండి. తెలుగు స్కూల్లో చదివిన పిల్లలకి 56% వస్తుంది అంటున్నారు కదా. అట్లయితే ఇంగ్లీష్ నర్సరీ నుంచి చదువుతున్నాం కదా, అయితే జాబ్ ఇంటర్వ్యూస్లో అందరు జాబ్ కొట్టేస్తున్నారు ఇంగ్లీష్ మాట్లాడి. వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ ప్రాపర్గా రావట్లేదు? అంటే అది తెలుగు రావడం, ఇంగ్లీష్ రావడం అనేది వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. దాన్ని పట్టుకొని మీరు తెలుగు రావట్లేదు అంటే సంస్కృతం వల్లనే రావట్లేదు అని చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు నాకు అర్థమవుతుంది ఏంటంటే మీకు చాలా కుట్రతోని ఈ వీడియో చేశారని. ఇది అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి తప్ప దీనివల్ల ప్రజలకు జరిగే ప్రయోజనం ఏముండదు. మన సంస్కృతి సాంప్రదాయాలను మీలాంటి వాళ్ళే తెంపేస్తున్నారు. సంస్కృతం అనేది మన దేవ భాష. అంటే మనం అసలు ఈ భూమి పుట్టకముందు సంస్కృతం పుట్టిందంటారు. సో సంస్కృత భాష అమ్మలకే అమ్మ లాంటి భాష. అలాంటి భాషని మీరు ఛీ అన్నట్టు ఈజీగా తీసిపడేసి తెలుగు పెడదామంటున్నారు. అది చాలా తప్పు.
టెక్నాలజీతో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే, మోడర్న్ మనుషులుగా మనం ముందుకు వెళ్ళాలి అంటే మాతృభాషను పక్కన పెట్టేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు, అసలు సంబంధమే లేదు. టెక్నాలజీని ఎప్పుడూ నేర్చుకుంటూనే. సో ఆవిడ చెప్పింది కరెక్టే, టెక్నాలజీ వల్ల మాతృభాషని మర్చిపోవడం అవసరం లేదు. కానీ ఎవరు మర్చిపోతున్నారు? ఒకవేళ మర్చిపోతే మన ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ వస్తుందా? మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంత పైనకి ఎదుగుతుందా? తెలుగు వల్లనే కదా మన ఇండియాకి ఇన్ని సినిమాలు వచ్చాయి, ఇంత పెద్ద పేరు వచ్చింది వాళ్ళ సినిమాల వల్ల. మన భాష అనేది ప్రతి వరల్డ్లో అందరు నేర్చుకుంటున్నారు కదా. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళనే కదా మాట్లాడుకునేది. బయట యూఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. అక్కడ కూడా మన తెలుగు ప్రచారం చేస్తున్నారు కదా, మన వాళ్ళు అక్కడ వెళ్ళి. సో తెలుగు ఇక్కడ చనిపోతున్నట్టు నాకు ఎక్కడ కనిపించట్లేదు, కానీ సంస్కృతం చనిపోతున్నట్టు ప్రతి చోట కనిపిస్తుంది. బికాజ్ ఎవ్వరికి సంస్కృతం అనేది తెలియదు. నాకు కూడా సంస్కృతం అనేది తెలీదు. నేను ఒక క్యాంప్కి లేదంటే ఒక కాలేజ్లో సంస్కృతం తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది నాకు సంస్కృతం అనేది ఉందని చెప్పి. సో సంస్కృతం నేర్చుకోవాలి అని ఉన్నా కూడా లిపి లేని కారణంగా నేర్చుకునే అవకాశమే లేకపోయినా కూడా సంస్కృతంలో 100కి 100 మార్కులు ఇచ్చే ఈ దిగజారిన విధానాన్ని మనం తప్పుపట్టాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా నాన్న సంస్కృత లెక్చరర్, నేను సంస్కృతం తీసుకున్నా ఇంటర్లో. సో నాకు ఇప్పుడు బీటెక్ ఉంది, బీటెక్లో సంస్కృతం లేదు, కానీ ఈవిడ దాని గురించి అసలు కొట్లాడట్లేదు, ఇంటర్ గురించే కొట్లాడుతుంది. ఓకే, ఇంటర్ గురించి మాట్లాడదాం. ఇంటర్లో నేను సంస్కృతం తీసుకున్నా, నాకు బోర్డ్ ఎగ్జామ్స్లో 100కి 88 వచ్చింది, 100 out of 100 రాలేదు. అది నేను చదివేదాన్ని బట్టి ఉంటుంది. పాపం ఆ విషయం ఎవరైనా చెప్పండి ఆవిడకి. 1 నుంచి 10వ క్లాస్ దాకా మన స్కూల్స్లో సంస్కృతం ఏం చెప్పట్లేదు. అయినా సరే ఇంటర్లో సంస్కృతం తీసుకున్నా చాలు, సంస్కృతం సబ్జెక్ట్లో 90 నుంచి 100 దాకా మార్కులు చాలా ఈజీగా అందరికి వచ్చేస్తున్నాయి. సో సంస్కృతం లెక్చరర్లు అడ్డగోలుగా 100కి 100 మార్కులు వేసేస్తారు. కాబట్టి సంస్కృతాన్ని స్కోరింగ్ సబ్జెక్టుగా భావించి, తెలుగుని స్కోర్ తగ్గించే సబ్జెక్టుగా భావించి తెలుగుని పక్కన పెట్టేస్తున్నారు అందరూ సంస్కృతం. తులసి చందు గారు, నాకు ఒక విషయం చెప్పండి. మీరు తెలుగు కోసం కొట్లాడుతున్నారా లేదంటే సంస్కృత లెక్చరర్లని ఇన్సల్ట్ చేస్తున్నారా? ఆ విషయం చెప్పండి. ఎందుకంటే ఏ లెక్చరర్ అయినా ఏ స్టూడెంట్కి ఈజీగా ఎందుకు వేయాలి మార్క్స్? వాళ్ళకి దానివల్ల వచ్చే లాభం ఏంటి? అందరూ కరెక్షన్ ఎలా చేయాలో అలాగనే చేస్తారు కదా. ఇప్పుడు తెలుగు లెక్చరర్ అంటే చూసి ప్రతి ఒక్కటి కరెక్ట్గా వేసి, సాంస్క్రిట్ లెక్చరర్ అయితే వీళ్ళకి ఈజీగా మార్క్స్ వేస్తా, అట్లెందుకు ఉంటుంది? అసలు దాని వెనకాల అర్థం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇంటర్మీడియట్ నేను చేశాను. నా ఫ్రెండ్స్ కొంతమంది సంస్కృతం తీసుకున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ తీసుకున్నారు, కొంతమంది ఉర్దూ తీసుకున్నారు, కొంతమంది అరబిక్ తీసుకున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది, అది పిల్లలు ఇష్టం కదా, దాన్ని మనం ఫోర్స్ చేయలేం కదా వాళ్ళ పైన. మీరు ఇది తీసుకోండి అని చెప్పి. తెలుగు లేదంటే మీరు అన్ని బీటెక్లో కూడా తెలుగు తెప్పియండి, నేను చదువుతా తెలుగు మీరు తెప్పిస్తే. కానీ మీరు అది కొట్లాడకుండా ఇంటర్మీడియట్లోనే సంస్కృతం తీసుకున్న ఒక సంస్కృతమే తీసుకుంటారా, ఫ్రెంచ్ తీసుకోవట్లేదా, అరబిక్ తీసుకోవట్లేదా? మీరు దాని గురించి ఎందుకు ఆలోచించట్లేదు? అంటే దాని అర్థం మీకు తెలుగు మీద ప్రేమ కాదు, మీకు సంస్కృతం మీద హేట్రెన్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నాకు. బికాస్ మీరు అండ్ ఇంకోటి, మీరు లెక్చరర్స్ అందరి సంస్కృత లెక్చరర్స్ అందరు ఈజీగా మార్క్స్ వేస్తారంటున్నారు. అంత ఇన్సల్ట్ ఎందుకు చేస్తున్నారండి వాళ్ళని? వాళ్ళు అంత తప్ప ఏం చేస్తున్నారో? సంస్కృతం లెక్చర్ రావడమే వాళ్ళ తప్ప. మీకు వాళ్ళు నచ్చట్లేదా? మీకు నచ్చట్లేదని చెప్పేసి మీరు అట్లా తిట్టేస్తారు ఎవరిని పడతారు. మీ వీడియో కింద నేను చూశాను, ఒక 5.9K మంది లైక్ కొట్టారనమాట, చాలా వ్యూస్ వచ్చేదానికి. అంటే మీరు ఇంతమందిని ఏమని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? సంస్కృతం లెక్చరర్లు అసలు వాళ్ళు ఎట్లా పడుతున్నా మార్క్స్ వేసేస్తారు, మీ పిల్లల్ని ఈజీగా పాస్ చేసేస్తారు. అసలు వాళ్ళ చదువుకున్న చదివే వేస్ట్, వాళ్ళు కష్టపడి సంస్కృత లెక్చరర్ అయిందే వేస్ట్, వాళ్ళు ఈజీగా వేసేస్తారని మీరు చెప్తున్నారా అందరికీ? సంస్కృత భాష గురించి నేను ఒక గొప్ప మాట చెప్తాను వినండి. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సంస్కృతమే. మనం పెళ్లి చేసుకున్న మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అని అంటారు, అది తెలుగులో అనరే. మనం చనిపోయేటప్పుడు కూడా కర్మకాండాలు కూడా సంస్కృతంలోనే చేస్తారు. పుట్టినప్పుడు, చనిపోయేటప్పుడు, పెళ్లి చేసుకున్న ప్రతి లైఫ్లో ప్రతి ఈవెంట్లో సంస్కృతమే వస్తుంది. అలాంటి సంస్కృతాన్ని తీసేయడం తప్పు కదా. గవర్నమెంట్ని నేను ఒకటే కోరుకుంటున్నాను, చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు సంస్కృతాన్ని మాకు అందించేటట్టు స్కూళ్ళల్లో, కాలేజీలలో దయచేసి పెట్టండి. దానివల్ల సంస్కృతం మా దగ్గరే ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ అందరికీ తెలిసిన భాషలే, కానీ సంస్కృతాన్నే తొక్కేస్తున్నారు. ఇలాంటి నక్క మాటలు మాట్లాడుతూ ఇలాంటి తులసి చందు లాంటి చాలా మంది పుట్టుకొస్తారు ఇంకా రానున్న జనరేషన్స్లో. ఇలాంటి వాళ్ళకి నోరు మూపియాలంటే గవర్నమెంట్ ఇది ఒకటే హెల్ప్ చేయగలుగుతుంది సంస్కృతం కోసం. బికాజ్ మన మాతృభాషని చంపుకోలేము మన చేతులతో. చివరికి ఒక్కటే మాట చెప్పాలనుకుంటున్నాను, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఇది కూడా సంస్కృతమే. ధన్యవాదాలు. అంటే ఇప్పుడు తెలుగు తీసుకుంటున్నారు కదా, ఆ ప్లేస్ లో సాంస్క్రిట్ తీసుకోవచ్చు అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లో అనేది ఆ ప్రపోజల్. అది గనక అమలైతే తెలుగుకి ఇంకా శాశ్వతంగా భవిష్యత్తు తరాలకి సమాధి కట్టేసినట్లే. దాని పరిణామాలు మామూలుగా ఉంటాయి.
ఓకే, సో తెలుగు ప్లేస్లో సాంస్క్రిట్ తీసుకోవచ్చని గవర్నమెంట్ చెప్పింది కదా, కానీ సాంస్క్రిట్ ఒకటే తీసుకోవచ్చా, ఫ్రెంచ్ తీసుకోవద్దా, ఉర్దూ తీసుకోవద్దా, అరబిక్ తీసుకోవద్దా అనేది నా డౌట్ ఒకటి. అండ్ ఇంకా చూద్దాం. అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము.